ప్రాజెక్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణం పోయాలనుకుంటే మహారాష్ట్ర సర్కారు మోకాలడ్డుతోంది. ఆ రాష్ట్ర మొండి వైఖరితో ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై చర్చిద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసినా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించకపోవడానికి కారణమేంటి? పార్టీ రాజకీయాలే కారణమా లేక మరేవైనా విషయాలున్నాయా? అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచనను మహారాష్ట్ర సీఎం తేలిగ్గా తీసుకుంటున్నారా? వాజ్ ది స్టోరీ? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పట్టాలెక్కించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కానీ రాబోయే రోజుల్లో దీనిపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర సహకారం లేకుండా బ్యారేజ్ నిర్మాణం సాధ్యం కాదు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. కానీ అటువైపు నుంచి స్పందన లేదు. దీంతో ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై చర్చిద్దామని లేఖ రాసినా సమాధానం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడున్నది బీజేపీ శివసేన సర్కార్. పార్టీ రాజకీయాలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కానీ మహారాష్ట్ర సీఎం మాత్రం వివక్ష చూపుతున్నారన్నది రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కోసం 2014లో తెలంగాణలోని 7 మండలాలను ఆ రాష్ట్రంలో కలిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రాణహిత ప్రాజెక్టు కోసం చిన్న భూసేకరణ సమస్య బీజేపీకి ఎందుకు పట్టడం లేదన్నది రేవంత్ రెడ్డి ప్రశ్న. తాము పంచాయతీ కోరుకోవటం లేదని చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని చూస్తున్నామన్నది ముఖ్యమంత్రి మాట. ఒకవేళ పంచాయతీ తప్పదంటే దేనికైనా సిద్ధమన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు చీకటి దోస్తానా ఉందని సీఎం భావిస్తున్నారు. కేసీఆర్ కు తాను నచ్చకపోవచ్చు, కానీ మహారాష్ట్రలో భూసేకరణకు కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నది రేవంత్ రెడ్డి డిమాండ్. చర్చల ద్వారా సమస్య పరిష్కరించకపోతే తెలంగాణ ఉప్పెన అవుతుందని, అది మహారాష్ట్రకే ప్రమాదమన్న ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ 2 రాష్ట్రాల జనంలోకి బాగానే వెళ్లింది. వాస్తవానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలో చేపట్టిన సాగు, తాగునీటి పథకం 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతవరకు భూసేకరణ, కాల్వల నిర్మాణమూ జరిగింది. కానీ ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే తమ ప్రాంతంలో ముంపు ఎక్కువగా ఉంటుందని సహకరించలేమని స్పష్టం చేసిన అంశాన్ని ప్రస్తావించుకోవాలి. ఆ తర్వాత పలుమార్లు చర్చలు జరిగాయి. కారణాలేవైనా బ్యారేజీ నిర్మాణం అటకెక్కింది. ఈ క్రమంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చేసి 2016లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా దిగువన మేడిగడ్డ దగ్గర గోదావరి నదిపై బ్యారేజ్ కోసం మహారాష్ట్రలోనూ భూసేకరణ జరిపారు. అప్పుడు సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ భూసేకరణకు పూర్తిగా సహకరించారు. కేసీఆర్, ఫడ్నవీస్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో కానీ పనులన్నీ చకచకా జరిగాయి. ముంపు విషయాల్లో మహారాష్ట్ర ప్రజలు ఆందోళన చేసినా లెక్క చేయలేదు. 3 ఏళ్లలో బ్యారేజ్, కాల్వలు, లిఫ్ట్ల నిర్మాణం పూర్తయింది. 2019 జూన్లో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు సంపూర్ణంగా సహకరించిన ఫడ్నవీస్ నేడు తనకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సహాయ నిరాకరణ పాటించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. అందుకే ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న వ్యూహంతో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పైన ఎదురుదాడి మొదలుపెట్టారన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర గతంలోనే సూచించింది. 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే అభ్యంతరం లేదని చెప్పింది. ఆ ఎత్తులో నిర్మిస్తే నీటి తరలింపు కష్టమన్నది తెలంగాణ సర్కార్ మాట. ఈ క్రమంలో మధ్య మార్గంగా 150 మీటర్ల ఎత్తుతో నిర్మించాలన్న ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో ఆమోదం తెలిపారు. దీనిపై చర్చిద్దామని మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినా స్పందన లేదు. మొత్తానికి మహారాష్ట్ర సహకరిస్తే తప్ప తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం కొలిక్కి వచ్చే అవకాశం లేదు. సహకరించిన పక్షంలో అటు బీజేపీని, ఇటు గతంలోనే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిన బీఆర్ఎస్ ను
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. సహకరిస్తే సరే, లేకుంటే దేనికైనా సిద్ధమని హెచ్చరించడాన్ని పరిశీలిస్తే రాబోయే రోజుల్లో మాటల యుద్ధం తప్పదనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.